ప్రజలకు మంచి జరిగితే చూసి ఓర్చుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని పెదకురపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఈసీ ద్వారా ఆపడం దుర్మార్గమని, వాలంటీర్లను దుర్మార్గులుగా, రేపిస్టులుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారన్నారు. దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను పీడించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్స్ కమిషన్ పునరాలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక్క డాక్టర్ని కానీ విఆర్ఓను కానీ నియమించలేదు. 2,45,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే రేపు మీకు తెలుస్తూ ఉంటుంది. 2 నెలల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 2 నెలల్లో ఎంత ఇబ్బంది పడతారో కూడా తెలియజేస్తున్నాను. దీని మీద మళ్ళా పునరాలోచన చేసి మీ విజ్ఞత ఉంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ పెట్టే విధంగా చూడండి. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఉంది. పెన్షన్లు తీసుకోవడానికి ఎంతోమంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా మరి దీనికి అలవాటు పడ్డారు కాబట్టి ఇది ఇబ్బంది ఇద్దని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు ఎప్పటికైనా మానుకోకపోతే మీకు మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రాకుండా పోతాయి. నువ్వేదో కళ్ళగంటున్నావు, మరి ముగ్గురిని కలుపుకున్నావు. ఎప్పుడైతే నువ్వు వీక్గా ఉన్నావు అనుకుంటావో ఎవరితో కలుస్తున్నావు అనుకుంటావు. ఎప్పుడైనా బలవంతుని అనుకుంటావు అప్పుడు సింగిల్గా పోటీ చేసి అడ్రస్ లేకుండా పోతావు. ఇప్పుడు ముగ్గురిని కలుపుకున్నావు. పార్టీలు 3 రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సంగతి జనాలందరికీ తెలిసిపోయింది. మీకు మళ్ళా కూడా ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ చూస్తూనే ఉన్నారు. మీరు ఎంత ఉందో ఆదరణ. మళ్ళా 151 సీట్లు గెలుస్తాడు ఆయన. మళ్ళా ముఖ్యమంత్రి ఉంటాడు. మీ ఆశలు అడియాశలు అయిపోతాయి. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఉండే ఏ నాయకుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ ఉండే పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ, సీట్ ఇచ్చిన అతను కానీ, ఇక్కడ ఇచ్చే ఎంపీ సీట్లు కానీ ఎక్కడ కూడా ఎన్ఆర్ఐలు వచ్చి ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ అయిపోగానే పాపం ఇక్కడ కార్యకర్తల పరిస్థితిని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఒకసారి తెలియజేస్తూ దీన్ని మేము నిరసిస్తూ మరి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ప్రజలకి సేవ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఒకసారి తెలియజేస్తూ, ఎందుకంటే 2 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సెక్రటరీని అపాయింట్మెంట్ చేయలేకపోయావు, ఒక విఆర్ఓని అపాయింట్మెంట్ చేయలేకపోయావు. 4-5 ఏళ్ళకి ఒక విఆర్ఓ, 4-5 ఏళ్ళకి ఒక సెక్రటరీ ఉండేవు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేది. ఈ 14 సంవత్సరాల్లో నువ్వు ఒక డాక్టర్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయావు. నీ పాలన అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. డాక్టర్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మరి ఇన్ని ఒక్కసారిగా 5 సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందో ప్రజలకి నువ్వేదో ఇక్కడ దుర్మార్గమైన పాలన జరుగుతుందని చిత్రీకరిస్తావు తప్పితే ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ చెప్పవు. మరి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చెప్పవు. 2,31,000 మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. నీ పాలనలో నువ్వు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 30,000 ఇచ్చావు. మరి మేము ఇచ్చిన దాంట్లో 2,31,000 ఇచ్చాం. ఏది చేసినా కూడా మరి దాన్ని కూడా నువ్వు మీడియాని పెట్టుకొని, ఒక ఎల్లో మీడియాని పెట్టుకొని దాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరిస్తావు తప్పితే నిజాలు నువ్వు ఎప్పుడు కూడా ఒప్పుకోవు. మంచిని మంచిగా ఎప్పుడు ఒప్పుకోవు. ఎదుటివాడు మంచి చేస్తుంటే దాన్ని వృద్ధులనే మార్గంలో నువ్వు చేస్తావని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దీనికి వాలంటీర్ వ్యవస్థని మరి ఇలా ప్రజల్లో మనసు గెలిచి ఎప్పుడు కూడా ఎలక్షన్లో వెళ్ళడం, ఏదో ఒక కుట్రపడి ఎలక్షన్కి వెళ్ళడం, వ్యక్తులను మంచి చేస్తే దాన్ని ఎట్లాగా గుర్తుజల్లి దాన్ని చిత్రీకరించి వాళ్ళని ఏ మంచి పని చేసినా దాన్ని చెడగొట్టే విధంగా కొన్ని వ్యవస్థల ద్వారా దాన్ని ఆపే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా దాంట్లో భాగంగా
వాలంటరీ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో దీన్ని కూడా ఒక భూతత్వంగా చూపించి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి దాన్ని కూడా ఆపించే మాత్రం చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది వాలంటరీ వ్యవస్థ అంటేనే వాళ్ళు ఏదో దుర్మార్గులు లేకపోతే వాళ్ళని చిత్రీకరించి దేశద్రోహులుగాను అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాళ్ళలాగా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగంగా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. ఇంత మంచి పని జరుగుతుంటే దాన్ని ఏ రకంగా చెడగొడదామనే ఆలోచన తప్పితే ఇది ఒకటే కాదు, ఇంగ్లీష్ మీడియం పెట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేసి మంచి పేరు వస్తున్న ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అతను ఆపడానికే ప్రయత్నం చేస్తాడు కొన్ని వ్యవస్థల ద్వారా. ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజున ఈ వాలంటరీ వ్యవస్థను కూడా ఆపితే మంచి పనిని కూడా ఆపేసి రేపు మళ్ళా తన జన్మభూమి కమిటీలు తీసుకొస్తాడేమో ఒకసారి ఆలోచన చెప్పాలి. జన్మభూమి కమిటీలు తీసుకొస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు జన్మభూమి కమిటీలు వాళ్ళు చెప్పిందే అందరికీ జరిగేది. కానీ ఈ రోజున వాలంటరీ వ్యవస్థ అనేది గౌరవ వేతనంగా ఒక 5,000 ఇచ్చి నిరుద్యోగులు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ జరిగిన నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కొంత ఉపాధి కలిగింది, మన గ్రామాల్లో అందరికీ సేవ చేయడానికి ఉపయోగపడతారు అనేది ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గౌరవ వేతనంగా ఒక 5,000 ఇచ్చి పనిచేసే విధంగా వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి డిసైడ్ చేసే స్థాయి కాదు వాళ్ళది. ఒక ఐఏఎస్ ఇంప్లిమెంట్ చేయాల్సింది కింద స్థాయికి వచ్చేళ్ళకే అది అందరికీ లేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థని తీసుకురావడం, సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ తీసుకురావడం, దాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం కావాలో అడిగి వాళ్ళకి సహాయం చేసే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుంటే దాన్ని కూడా నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవటం ఏది కూడా మంచి జరగకూడదు. అట్లాగే కోవిడ్ టైంలో వాళ్ళు ఎంత సేవ చేశారో ఒకసారి మీ అందరికీ తెలిసిందే. వాలంటరీ వ్యవస్థ రావటం వల్ల ఎంత మెరుగుపడిందో మేము ధైర్యంగా ఈ రోజున గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మేము అడగడం జరిగింది. ఏ సమస్య కూడా లేదు, ఏ పార్టీకి సమస్య లేదు, కులాలకు సమస్య లేదు, మతాల సమస్య లేకుండా మరి వాలంటరీ వ్యవస్థ అన్నీ కూడా సక్రమమైన మార్గంలో నడవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అంటే నిన్న ఒక నియోజకవర్గంలో సింగమల్ల నియోజకవర్గంలో ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఏడా అని నిశానికి ఇచ్చాడని చెప్పి అన్నాడు. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాడు. అతనికి ఎంత స్వార్థపరుడో అతను తీరా చూస్తే అతను ఎంఏ పీఈడీ చేశాడు. అంటే ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వకూడదా? అలాగే నెల్లూరులో కూడా ముస్లిం సోదరుడికి సీట్ ఇస్తే ముంచున్న క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు అన్నాడు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తే అతను ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూస్తుంది. ఎంత అహంకారం అంటే ఒకసారి ఆలోచన చేయాలి. నీలాగా ఎన్ఆర్ఐలకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి వ్యాపారం చేసే వాళ్ళకి, రాజకీయం తెలియని వాళ్ళకి నీలాగా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి
బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఆయన అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈలాగా ఒకే వర్గానికి, ఎన్ఆర్ఐలకి, ఏవి తెలియని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్పితే కనీసం ఇక్కడ ఉండి ప్రతిపక్షంగా పాత్ర కూడా పోషించడానికి నువ్వు సీట్లు ఇస్తున్నావు. అది నీ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. మంచి చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అన్న మాట ప్రకారం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఈ రోజున మళ్ళా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్తున్నావు? ఎలా ఇస్తావో చెప్పాలి, చెప్పు. నేను ఏదో సృష్టిస్తానని చెప్తావు. ప్రతిదానికి సృష్టించిన వాడు 5 సంవత్సరాలు ఎందుకు సృష్టించలేకపోయావు ఒకసారి చెప్పాలి. మళ్ళీ నువ్వు పోలవరం కట్టలేదని నువ్వే చెబుతావు. పోలవరం నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు, ఎందుకు కట్టలేదు? రాజధాని కట్టలేదు, రాజధాని లేదంటావు. రాజధాని 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయావు? మళ్ళీ ఇటు స్వార్థ రాజకీయాలు ఏం చేశారు? వారంటీ 5 సంవత్సరాలు ఇంటింటికి వచ్చి కరోనా టైంలో వాళ్ళు సేవ చేస్తే అది స్వార్థ రాజకీయమా? నీలాగా జన్మము కమిటీలు పెట్టి మీ నాయకుడు బొక్కితే అది స్వార్థ రాజకీయమా? ఏదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే జన్మభూమి కమిటీలో ఒకటి సంతకం పెడితే ఆ కలెక్టర్ సంతకం పెట్టి వాళ్ళు మీ అనుచరులకి మీరు స్కీములు ఇవ్వటం కానీ ఏది ఇచ్చినా కూడా ఇది వాస్తవమా? లేకపోతే మరి వాలంటరీ వ్యవస్థ మరి ప్రతి ఇంటికి తిరిగి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా చేయటం స్వార్థమా? ఒకసారి ఆలోచన చేయండి. నేను వచ్చిన కొత్తలో మరొకసారి నేను చెబుతున్నా, ప్రతి ఇంట్లో పెన్షన్ లేదని చెబుతున్నారు, ప్రతి ఇంట్లో సంక్షేమం అందలేదని చెబుతున్నారు. మరి ఈ రోజున ఎలా రండి, మీరు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు రండి, ఏ ఇంట్లో అందలేదో నేను దమ్ముంటే మీరు రండి, మీ తెలుగుదేశం వాళ్ళకి వెళ్దాం. మరి ఏ ఇంట్లో సంక్షేమం అందలేదో ఏదన్నా ఎక్కడన్నా టెక్నికల్ పాయింట్ దొరికితే ఎక్కడన్నా సంక్షేమం ఆగిందా, రైతు భరోసా ఆగిందా, చేయూత ఆగిందా, ఈబీసీ నేస్తం ఆగిందా, అమ్మఒడి ఆగిందా, ఫీజు రియంబర్స్ ఆగిందా, ఆరోగ్యశ్రీ ఆగిందా? రండి దమ్ముంటే మీ తెలుగుదేశం నాయకులు రండి, నాయకులు రండి, చూపిస్తాను. మీ ప్రభుత్వంలో ఎన్ని రాలేదు ఉదాహరణ చెప్పనా? నేను వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చే రోజుకి 32 లక్షలు పెన్షన్లు, ఈ రోజు 64 లక్షల పెన్షన్లు. ఎట్లా పెరిగినాయి? గత 30 సంవత్సరాల నుంచి 32 లక్షలు అయితే ఇప్పుడు మరి 5 సంవత్సరాల్లో 32 లక్షల పెన్షన్లు పెరిగింది. అంటే అందరికీ నిస్వార్థంగా మరి సేవ చేస్తేనే, అందరికీ ఇస్తేనే ఎన్ని కూడా పెరిగి అని చెప్పి మరొకసారి